10 మస్ట్ వాచ్ థ్రిల్లర్స్ అవైలబుల్ ఇన్ తెలుగు పార్ట్ 2లోకి వెల్కమ్. కొత్తగా తెలుగులో దొరికే వరల్డ్ వైడ్ మస్ట్ వాచ్ థ్రిల్లర్స్ అనే సిరీస్ని మొదలు పెట్టడం జరిగింది. దీని మీద ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాము. మూవీ హారర్ అవ్వచ్చు, క్రైమ్ అవ్వచ్చు, మిస్టరీ అవ్వచ్చు, ఏదైనా సరే, ఏ ఫిల్మ్ ఇండస్ట్రీదైనా సరే చూడదగ్గ సినిమా అయితే చాలు ఈ సిరీస్ ద్వారా సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఇట్లాంటి సజెషన్స్ని మిస్ కాకూడదనుకుంటే మా మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే ముందుగా అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గైస్. కొత్తగా మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం సినీ రష్ తెలుగు అనే ఛానల్ని స్టార్ట్ చేశాము. వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సరే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది లిస్ట్. నెంబర్ 10 క్షణక్షణం. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న బ్యాక్గ్రౌండ్ లేని న్యూ కమ్మర్స్ అంతా చూస్ చేసుకునే మోస్ట్ పాపులర్ జోనరా థ్రిల్లర్. వీళ్ళు కూడా అదే చూస్ చేసుకున్నారు. మర్డర్ మిస్టరీ అనే కాన్సెప్ట్తో ఈ హోల్ మూవీ రన్ అవుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకొని జాబ్ లేకుండా ఏవేవో బిజినెస్లు చేసే మన హీరో సత్యకి డేటింగ్ యాప్లో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. కలుద్దామని వెళ్తే మర్డర్ అయి కనబడుతుంది. రెస్ట్ అంతా ఈ మర్డర్ మిస్టరీ మీద జరిగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. మూవీ మరీ అంత థ్రిల్ చేయదు, అలాగని ఫ్లాట్గా ఉండదు. ఏ మాత్రం కూడా బోర్ కొట్టనీయకుండా అలా స్టోరీతో వెళ్ళిపోతుంది. మిస్టరీ రివీల్ అయ్యే చోట ఎలివేషన్స్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. న్యూ క్యాస్ట్ అండ్ లో బడ్జెట్ కాబట్టి మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదనుకోండి. స్టోరీ పరంగా ఒక డీసెంట్ మర్డర్ మిస్టరీ ఫిల్మ్ని చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. వాచ్ ఇట్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. నెంబర్ 9 నెపోలియన్. నార్మల్గా మిస్టరీ మూవీస్ ఏ మర్డర్తోనో లేక క్రైమ్తోనో స్టార్ట్ అవుతాయి. బట్ ఇక్కడ హీరో నీడ మిస్సింగ్ అనే మిస్టరీయే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ అంతా అదే క్వశ్చన్, నీడ మిస్ అయిందా, అదేంటబ్బా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని సస్పెన్స్ని మెయింటైన్ చేసి ఇన్వెస్టిగేషన్తో రన్ అవుతుంది. అండ్ దేర్ ఆఫ్టర్ అసలు ఏం జరిగిందని ఎంగేజింగ్ చేస్తుంది. ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ హీరోగా యాక్ట్ చేసింది కూడా ఆనంద్ రవియే. ప్రీవియస్గా ప్రతినిధి మూవీకి రైటర్గా పనిచేసి ఈ నెపోలియన్ మూవీతో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ని ప్రజెంట్ చేశారు. ఇట్లాంటి న్యూ కాన్సెప్ట్తో డెబ్యూ ఇచ్చిన ఆనంద్ రవిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. మిస్టరీని గ్రిప్పింగ్ వేలో రివీల్ చేసిన స్క్రీన్ ప్లే రియల్లీ క్వైట్ గుడ్. వాచ్ ఇట్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 8 ది బాయ్. డాల్స్ ఈవిల్గా మారి మర్డర్స్ చేయటం అనేది మన కొత్త ఏం కాదు. ప్రీవియస్గా చైల్డ్స్ ప్లే అండ్ తెలుగులో అమ్మో బొమ్మ లాంటి మూవీస్లో చూసే ఉంటాం. కొంచెం అట్లాంటిది ఈ మూవీ కూడా. ఒక ఫ్యామిలీ ఒక కొత్త కేర్ టేకర్ని తమ ఇంటిని అండ్ ఇంట్లో ఉన్న బొమ్మని జాగ్రత్తగా చూసుకోమని పని ఇస్తారు. అలాగే తను ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ కూడా చెప్తారు. అయితే తను ఎప్పుడైతే రూల్స్ని బ్రేక్ చేస్తుందో డిస్టర్బింగ్ ఈవెంట్స్ జరగడం స్టార్ట్ అవుతాయి. ఆ డాల్ ఇచ్చే క్రీపీ లుక్స్ అయితే టెర్రర్ ఫీలింగ్ ఇస్తుంది. ఇంకా నైట్ టైం చూస్తే అంతే. ప్లాట్ అయితే రొటీన్గా ఉండదు. డెఫినెట్లీ ఇట్ గివ్స్ ఇంటెన్స్ హారర్ ఎక్స్పీరియన్స్. చూడాలనుకుంటే మూవీ ఎంఎక్స్ ప్లేయర్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 7 118. కళ్యాణ్ రామ్ చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాలో ఒక కొత్త క్యారెక్టర్ని ట్రై చేస్తూ వచ్చాడు. ఇందులోనేమో మన హీరో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అన్ఎక్స్పెక్టెడ్గా హీరోకి ఒక అన్నోన్ అమ్మాయి చనిపోతున్నట్టు డ్రీమ్స్ వస్తుంటాయి. అసలు ఇంతకీ ఆ డ్రీమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఆ అమ్మాయి ఎవరు అని మన జర్నలిస్ట్ ఇన్వెస్టిగేట్ చేయడం చుట్టూ స్టోరీ రివాల్వ్ అవుతుంది. సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన గుహాన్ తెలుగులో తీసిన డెబ్యూ ఫిలిం ఇది. మూవీ కాన్సెప్ట్ అయితే క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్, సీరియస్ ఎమోషన్స్ని కూడా పోర్ట్రే చేశారు. ఒక ఫాస్ట్ పేస్డ్ మిస్టరీ థ్రిల్లర్ని చూడాలనుకుంటే డెఫినెట్లీ దీన్ని కవర్ చేయండి. మూవీ అవైలబుల్ ఆన్ ఎంఎక్స్ ప్లేయర్. నెంబర్ 6 సమంతకమణి. నలుగురు హీరోస్ ఒకే మూవీలో యాక్ట్ చేయటం అండ్ అందరికీ ఈక్వల్ స్కోప్ దొరకటం ఇట్స్ ఎ రేర్ కాంబినేషన్. ఒక పక్క స్టోరీని, ఇంకో పక్క వీళ్ళ నలుగురి స్క్రీన్ ప్రెజెన్స్ని బ్యాలెన్స్ చేయాలి. టఫే, బట్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దీంట్లో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. దానికి డైరెక్టర్ ఎంచుకున్న సబ్జెక్ట్ రాబరీ. సో పర్ఫెక్ట్గా అందరినీ కనెక్ట్ చేశారు. స్టోరీ ఏంటంటే మిలినీర్ అయిన కృష్ణాది 5 కోట్ల వింటేజ్ రోల్స్ రాయ్స్ కార్ మిస్సింగ్ అవుతుంది. ఈ మిస్సింగ్ కేసుని రంజిత్ అనే ఇన్స్పెక్టర్ హ్యాండిల్ చేస్తాడు. ఆ తర్వాత సందీప్ కిషన్, ఆది దీంట్లోకి ఎలా వస్తారనేది మూవీలో చూసేయండి. ప్రతి ఒక్కరి ఫ్లాష్ బ్యాక్ని, క్యారెక్టరైజేషన్ని చూపించడానికి కొంచెం టైం తీసుకున్నారు. చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఈజ్ మెయిన్ హైలైట్. మిస్సింగ్ కేసు ఎలా క్లోజ్ అవుతుందో చూపించే సీన్స్ ఇంప్రెసివ్గా ఉంటాయి అండ్ పర్ఫెక్ట్గా సింక్ చేశారు కూడా. మూవీ డెఫినెట్లీ డిసప్పాయింట్ చేయదు. సో వాచ్ ఇట్. అవైలబుల్ ఆన్ ఎంఎక్స్ ప్లేయర్. నెంబర్ 5 ఇట్. వన్ ఆఫ్ ది గ్రేట్ హారర్ నవలిస్ట్ అయిన స్టీఫెన్ కింగ్స్ 1986 ఇట్ అనే నోవెల్ నుంచి బేస్ చేసుకొని ఈ ఫిలిం తీయటం జరిగింది. ఈ అమెరికన్ సూపర్ న్యాచురల్ హారర్ ఫిలింలో భయపెట్టడానికి మోస్ట్ కామిక్ గెటప్ అయిన క్లౌన్స్ని యూజ్ చేశారు. ఒంటరిగా ఉండే పిల్లలంటే భూతాలకి బాగా ఇష్టం, వెంటాడుతూ వేధిస్తాయి అనే ఒక ఫ్యాంటసీ మోడ్లో ఈ మూవీ ఉంటుంది. ప్రీవియస్గా 1990లో ఇట్ నోవెల్ని బేస్ చేసుకొని ఒక మినీ సిరీస్ కూడా వచ్చింది.
బట్ అప్పటి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆ పిల్లల పర్ఫార్మెన్సెస్ డిస్టర్బ్ చేయలేక సిరీస్ ఫెయిల్ అయింది. ఆఫ్టర్ 27 years తర్వాత వచ్చిన ఇప్పటి మూవీ ఈ విషయంలో సక్సెస్ అయింది. క్లౌన్స్ కనపడే సీన్స్ని చాలా టెర్రిఫిక్గా చూపించారు. హారర్ ఫిలిమ్స్ లవర్స్కి అయితే నార్మల్గా అనిపించవచ్చు, ఎందుకంటే దీని బాబు లాంటి డిస్టర్బింగ్ హారర్ మూవీస్ని చూసే ఉంటారు. సో అప్పుడప్పుడు హారర్ని ట్రై చేసే వాళ్ళైతే డెఫినెట్లీ యూ కెన్ ఫీల్ ఇట్. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 4 V1 మర్డర్ కేస్. డార్క్నెస్ అంటే భయపడే నిక్టోఫోబియా అనే ప్రాబ్లంతో సఫర్ అవుతున్న ఫారెన్సిక్ ఆఫీసర్ ఒక మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మూవీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయటం, కొత్త వాళ్ళని కలవడం చుట్టూ ఉంటుంది. చివరికి ఆ మర్డర్ ఎవరు చేశారనేదే మెయిన్ క్లైమాక్స్ ట్విస్ట్. ఈ ఒక్క పాయింట్తో చివరి వరకు మనం చూస్తూనే ఉంటాం. అఫ్కోర్స్ అన్ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇలానే ఉంటాయి అనుకోండి, బట్ ఇందులో అన్నెసరీ లవ్ ట్రాక్స్ అండ్ కామెడీ సీన్స్ ఏం లేకుండా ఫుల్ సీరియస్గా ఉంటుంది. ఇదే దీంట్లో స్పెషల్. ఫుల్ ఆన్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఇట్స్ ఏ గుడ్ చాయిస్. మూవీ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 3 ఏ యాడ్ ఇన్ఫినిటమ్. నేనున్న లొకేషన్లో మూవీ థియేటర్లో చూడడానికి పాసిబుల్ అవ్వలేదు, సో ఐ వెయిటెడ్ ఫర్ ఓటీటీ. అనుకున్నట్టుగానే ఫాస్ట్గానే ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. రియల్లీ మూవీ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఫర్ ఎ డెబ్యూ టీమ్. ప్రీవియస్గా ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన ఉగందర్ ముని తన డెబ్యూని ఈ లెవెల్లో తీయడం అనేది ఇట్స్ ఏ ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు ఇట్లాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ని. లో బడ్జెట్ వల్ల టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ విజువల్స్ అక్కడక్కడ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తాయి. అయినా కానీ స్టోరీ ఎంగేజింగ్ వల్ల ఎటువంటి బోరింగ్ సీన్స్ లేకుండా మంచి థ్రిల్ ఇస్తుంది. ప్లాట్ కొంచెం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది, అండ్ అందుకే ట్రైలర్ని కూడా అలాగే కట్ చేశారు. టైటిల్లో యాడ్ ఇన్ఫినిటమ్ అని ఉంది. దాని మీనింగ్ ఫర్ ఎవర్, అంటే ఎప్పటికీ అని అర్థం. మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. దీనికి నెక్స్ట్ పార్ట్ కూడా రావచ్చు, ఎందుకంటే స్టోరీ ఎండ్ అవ్వలేదు. చెప్పాలంటే రీసెంట్గా వచ్చిన స్మాల్ బడ్జెట్ మూవీస్లలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. తప్పకుండా చూడండి. అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 2 యూటర్న్. ఈ మూవీ 2016లో వచ్చిన యూటర్న్ అనే కన్నడ ఫిల్మ్కి రీమేక్. తెలుగు అండ్ తమిళ్ బోత్ లాంగ్వేజెస్లో సైమిల్టేనియస్గా షూట్ చేశారు. దీనికి అండ్ ఒరిజినల్ మూవీకి డైరెక్టర్ పవన్ కుమార్. ఆల్రెడీ లూసియా మూవీతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు ఈ డైరెక్టర్. ఈ యూటర్న్ మూవీలో న్యూస్ రిపోర్టర్ అలాగే పోలీస్ ఇద్దరు ఇన్వెస్టిగేషన్ చేయటం అనేది స్పెషల్. స్టోరీ ఏంటంటే ఒక ఫ్లైఓవర్ మీద జరిగిన యాక్సిడెంట్స్ మీద రచన అనే న్యూస్ రిపోర్టర్ ఆర్టికల్ రాయాలనుకుంటుంది. ఈ మధ్యలో షాక్ అయ్యే విధంగా రచనని పోలీసులు అరెస్ట్ చేయటం, అలాగే కొన్ని నిజాలు బయటపడతాయి. అండ్ ఈ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే మామూలుగా ఉండవు, అస్సలు గెస్ చేయలేము. సమంత రిపోర్టర్గా అండ్ ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్గా అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్లో బెస్ట్ అనిపించుకున్నారు. సూపర్ న్యాచురల్ థింగ్స్ మీద చాలా మూవీస్ చూసే ఉంటారు, బట్ ఈ మూవీ కోర్ ప్లాట్ అనేది మీకు కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇట్ ఈజ్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 1 ప్రిజనర్స్. ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఎంత దూరం వెళ్తాం, అందులోనూ ఏం జరిగిందో తెలియకపోతే ఇంకా పిచ్చెక్కిపోతుంది. అట్లాంటిదే ఈ ప్రిజనర్స్ మూవీ కూడా. ఒక ఫాదర్ అతని 6 years ఓల్డ్ డాటర్ మిస్ అవ్వడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒకే ఒక లీడ్తో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కేసులో ఏమాత్రం కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోయేసరికి ఫాదరే రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఫైనల్లీ అసలు ఏం జరిగిందనేదే మెయిన్ ట్విస్ట్. ప్రిజనర్స్ అనగానే అందరికీ ఇదేదో ప్రెజన్ బ్రేకింగ్ జైలుకి సంబంధించిన మూవీ ఏమో అనుకుంటారు. మనం ప్రెజన్లోనే కాదు, మెంటల్గా కూడా ట్రాప్ అవ్వచ్చు అనేదే ఈ మూవీ మీనింగ్. హ్యూ జాక్మ్యాన్ అండ్ జేక్ పర్ఫార్మెన్సెస్ ఈ మూవీకి మెయిన్ అసెట్. ఈ ఫిలిం చూస్తున్నంతసేపు ఒక ఇంటెన్స్ మూవీ గోయింగ్ ఫిలింని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్లీ సస్పెన్స్ఫుల్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ లవర్స్ డెఫినెట్లీ వాచ్ దిస్ ఫిలిం. మూవీ అవైలబుల్ ఆన్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్. దట్స్ ఇట్ గైస్. ఇంకేమైనా మీకు నచ్చిన తెలుగు థ్రిల్లర్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, మా నెక్స్ట్ పార్ట్లో కవర్ చేస్తాము. మా సజెషన్స్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.